సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఈ నెల 21 నుంచి 29 వరకు ప్రజా పోరుయాత్ర నిర్వహిస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వర్రావు అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు దుర్గంధంగా మారాయని ఆరోపించారు. కనీస సదుపాయాలకు కేంద్రం నిధులు ఇచ్చినా వినియోగించుకోవడం లేదన్నారు. నేతలు ఆరిశెట్టి ఏడుకొండలు ఈ కార్యక్రమంలో రామకృష్ణ నానాజీ పాల్గొన్నారు. అవన్నీ కూడా మనం పఠించి వాటిల్ని ప్రజలకి సక్రమ మార్గంగా అందేటట్లు చూడడమే ఈ ప్రజాపోరు యాత్ర తాలూకు ముఖ్య సంకల్పం. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. బాబు నాన్న అది కట్టేసి మళ్ళీ తినన్న, కట్టేసి మళ్ళీ తీ. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోలో భారత్ మాతా కీ. అందరికీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దక్షిణ భాగమున కనీసం ఒక 40 ఇల్లులు ఉంటాయి. ఆ వీధికి ఒక రోడ్డు లేదు, ఆ వీధికి కొలాయిలు లేవు, ఆ వీధికి దుర్గంధంతో కూడినటువంటి ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ వాటర్ ఉంటే దానికి కాలువలు పెట్టకుండా రకరకాలైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ఎన్నిసార్లు చెప్పినా ఆ సర్పంచ్కి కూడా ఆలోచన లేదు. సర్పంచ్ మండల సర్పంచ్ ఆయనకు కూడా చెప్పాం. మన ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చేటప్పుడు ప్రజలందరూ చెప్పారు, అయినా ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాదుడు లేడు. సో ఇలాగ పరిస్థితులు ఉంటే వీళ్ళ ప్రభుత్వాన్ని నడిపేది ఇదా ప్రజా సంక్షేమం, ఇదా గ్రామ వాతావరణం, ఇదా రాముడు కలనటువంటి రామరాజ్యం రావాలంటే భారత ప్రభుత్వం సుపరిపాలన ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు సీసీ రోడ్లు ఇచ్చింది, రోడ్లు వేసుకోండి అని. నిధులు పుష్కలంగా ఇచ్చారు, కాలువలకి స్వచ్ఛ భారత్ నిధులు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ నిధులను వీటికి వినియోగించకుండా పక్కదా పట్టించి వాళ్ళకు నచ్చినటువంటి రోడ్లు వేసుకుని, వాళ్ళ పొలాలకు దగ్గర ఉన్నటువంటి రోడ్లు వేసుకుని పబ్బం గడిపే పరిస్థితి గజపతి నగరంలో కనిపిస్తుంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ ప్రజాపోరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి పెండింగ్ పనులు, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడము, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాపోరు కార్యక్రమాల్లో ఆ సమస్యలు మేము ముందు పెడతాం. ఈ రోజునే మేము ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఇంకా 2-3 నెలలు ఉంది